వేములవాడ గాంధీనగర్లోని గీతా విద్యానికేతన్ స్కూల్లో శనివారం బద్దిపోచమ్మ అమ్మవారి బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పిల్లలు సంప్రదాయ దుస్తులతో పాటు పోతరాజు వేషధారణతో నెత్తిన బోనం ఎత్తుకొని బద్దిపోచమ్మ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచి మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బద్దిపోచమ్మ అమ్మవారి దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గీతాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా గీతా విద్యానికేతన్ పాఠశాలలో బోనాలు పండుగ జరుపుకోవడం జరిగింది. తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి. ఈ పండుగకి చాలా ప్రాముఖ్యత కలదు. ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెడతారు. బోనం అంటే భోజనం. దుర్గాదేవి స్వరూపం. అమ్మవారికి బెల్లము, పాలు తో తయారు చేసిన పరమాన్నాన్ని భోజనంగా నైవేద్యంగా పెడతారు. ఈరోజు పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి, మగపిల్లలు పోతురాజుల దుస్తులతో నాట్యాలు, నృత్యాలు చేశారు. అయితే మన తెలంగాణలో ముందుగా హైదరాబాదు గోల్కొండలో అమ్మవారికి మొదటగా బోనాలు తీస్తారు. తరువాత సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనాలు అర్పించి, చివరిగా లాల్ దర్వాజా అంటే లష్కర్ బోనాలతో అమ్మవారికి బోనాలు తీస్తారు. సో ఈ విధంగా మన పాఠశాలలో కూడా అమ్మవారికి బోనం తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం.